హలో అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఈ వీడియోలోని నిజాంపేట బాచుపల్లి మెయిన్ రోడ్లో ఉన్న సాయిబాబా ఆలయం గురించి మీకు కొన్ని విషయాలు ఫోటోలు వీడియోల రూపంలో తెలియచేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారు, ఈ ఫౌండర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఈ ఆలయ పూజారి గారు శ్రీ గణేష్ శర్మ గారితో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నానండి. అవి మీకు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో. చాలా సంతోషం అనిపించిందండి. ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి వచ్చాను. ఇక్కడ బాచుపల్లి నుంచి చాలా దగ్గరేనండి, ఒక హాఫ్ అన్ అవర్ కూడా అసలు టైం పట్టలేదు. బాబా గారి దర్శనం ఈరోజు దొరికినందుకు చాలా సంతోషించాం. ఎప్పుడు అసలు ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నదని కూడా చాలామందికి తెలియదని చెప్పారండి. ఇంకా ఈ గుడి విషయాలన్నీ కూడా మనం గణేష్ శర్మ గారి మాటల్లోనే తెలుసుకుందామండి. నిజాంపేట బాచుపల్లి మెయిన్ రోడ్లో రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయం, బాచుపల్లి సాయిబాబా ఆలయం అనేది మనము గూగుల్లో వెతకపోతే వచ్చేస్తుంది. అదే రాజీవ్ గాంధీ శ్రీ షిర్డీ సాయిబాబా వారి మందిరము, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ, కేకేఎం కాలనీ, బాచుపల్లి, మేడ్చల్ మండలం, డిస్ట్రిక్ట్. చెన్నమనేని భారతీదేవి గారు ఫౌండర్గా ఉండి సాయిబాబా వారిని స్థాపించారు. ముందుగా ఆ చిన్న విగ్రహాన్ని 2007 కింద మామూలుగా ప్రతిష్ఠ చేసి, ఆ తర్వాత మెల్లమెల్లగా అందరి సహాయ సహకారాలతో ఈ 2017లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసి బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అప్పటి నుండి వారు ఆ యొక్క సాయిబాబా వారికి సేవలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి జనాలు భక్తులు ఎక్కువగా రావాలి అంటే మాకు కొంచెం దారి సరిగా పైకి రావడానికి, ఆ యొక్క దారి కనుక సరిగా ఈ యొక్క రాజకీయ అదే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాకు. ఓకే. అయినా కానీ భక్తులు కష్టపడి వస్తూ ఉన్నారు. ప్రతి గురువారం దాదాపు ఒక 100 నుండి 200 మంది వరకు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఫౌండర్ గారైన ఆలయం గారు ప్రతి గురువారం అన్నదానం చేస్తూ ఉన్నారు. బహుశా ఒక్కొక్కసారి దాతలు ఉంటారు. అయినా కానీ వారు దాన్ని సక్రమంగా ప్రతి గురువారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం. ఎన్ని గంటల నుంచి ఉంటుందండి అన్నదానం? 12ంటికి హారతి అవుతుంది. హారతి 12:30 వరకు అవుతుంది. 12:30 తర్వాత నుండి అన్నదాన ప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది వస్తే అంటే దాతలు కనుక ఉండి పిలుచుకుంటే ఒక 200 మంది వరకు వస్తారు రోజు, అంటే గురువారం. ఓకే. లేదు మా ఫౌండర్ గారి కనుక చేస్తూ ఉంటే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక 50-100 మంది వరకు ప్రతి వారం వస్తారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతాయండి? ఫిబ్రవరి 26. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 26 నాడు బాబా వారి యొక్క వార్షికోత్సవం డేట్గా ఫిక్స్ చేశారు. అది ఓకే. ఎందుకంటే మనకు తిథులు దాని ద్వారా కొంచెం తేదీలు మారుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా అందరికీ సౌకర్యంగా, ఇక్కడున్న దీన్ని బట్టి అందరికీ సౌకర్యంగా ఉండాలని 26 ఫిబ్రవరి అనేది ప్రతి సంవత్సరము ఈ బాచుపల్లి సాయిబాబా ఆలయం యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. రీసెంట్గా ఒక వారం క్రిందే వచ్చిపోయిన నెల, ఒక 15 రోజుల కింద వార్షికోత్సవం అనేది జరిగింది. దానికి ఇక్కడ మేయర్ గారు అండ్ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు కూడా వచ్చి, అదే మేము ఇందాక నేను కన్నాను కదండి, త్రోవా మాకు ఇబ్బందిగా ఉంది, దాన్ని అడిగాం మేము. పర్మిషన్ ఇచ్చారని, గ్రాంట్ చేశారా? గ్రాంట్ ఏం చేయలేదు, పర్యవేక్షిస్తామని చెప్పారు. ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గరలో ఇప్పటి వరకు నీటి వసతి కొంచెం తక్కువే. ఇక్కడ మంజీరా వాటర్ ట్యాంక్ అవుతూ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ అయినప్పుడు ఆ ప్రారంభోత్సవం సమయంలో ప్రయత్నం చేస్తామన్నారు వాళ్ళు. దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఆ యొక్క దారి కనుక సరిగా అయితే ఆలయం చాలా బాగా ఉంటుంది. మీరు ఇక్కడ నుండి కనుక వ్యూ తీసుకున్నట్టే చాలా బాగా కనిపిస్తుందండి.
తీస్తాను వ్యూ తీస్తాను. రోడ్డు పై నుండి చాలా బాగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వార్షికోత్సవం చిన్నమనేని భారతీదేవి గారి ఆధ్వర్యంలోనే వారు ఓకే. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సాయిబాబా దర్శనం అయిపోయాక మేము బయటకి వచ్చేస్తున్న సమయంలో ఈ టెంపుల్ ఫౌండర్ భారతీదేవి గారు మాకు ఎదురయ్యారండి. ఈ టెంపుల్ గురించి ఆవిడ మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 2005 ఫిబ్రవరిలో పెట్టాము. మళ్ళీ 2018 డిసెంబర్ 26న పెద్ద విగ్రహం ప్రతిష్ట చేస్తాము. మొన్న ఫిబ్రవరి 26 నాడు వార్షికోత్సవం, 5వ వార్షికోత్సవం కూడా జరిగింది. చిన్న ఆలయంలో పెట్టి చిన్న విగ్రహం. అవునా, చూపించారు. అది ఇక్కడి వరకు 2007లో పెట్టి 2013లో దీనికంటూ ఒకటి ట్రస్ట్ 4 మెంబర్స్తో ట్రస్ట్ ఉండాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసి ఇది జరుగుతుంది. కూడా పక్కన అమ్మవారి విజయ దుర్గా భవాని టెంపుల్ కట్టాలని అని. నా పేరు చిన్నమనేని భారతీదేవి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. థ్యాంక్స్ అండి, మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాయి మీద చిన్న విగ్రహం పెట్టి ఎండలో అమ్మవారి ఎండలో ఉంటుందని సాయంత్రం వరకు ఒక చిన్న 4 ఇటుకలతో పెట్టి పేర్చి పైన ఒక రాయి వేసి అలా 1 సంవత్సరం ఉన్నారు బాబావారు ఆ రాయి మీద. దాని తర్వాత చిన్న మళ్ళీ తీసుకొచ్చారు, చిన్న గుడిలో పెట్టి అది ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఒంటరి పోరాటం అమ్మ, ఎందుకంటే భక్తులు చాలా తక్కువ రావడం. లేదండి, ఇంకా అందరికీ తెలుస్తుంది. నేను యూట్యూబ్లో పెడతాను కదా, చక్క అందరూ వస్తారు ఇక్కడికి. ఒక 1/2 కేజీ రైస్ సాంబార్ వేసి సాంబార్ రైస్ పెట్టి కొంచెం ఇంత ప్రసాదంగా సాంబార్ రైస్ 1/2 కిలో రైస్తో స్టార్ట్ చేశాను. అలా చేసి 4 ఇయర్స్ దాదాపు 100 మంది వంటలు నా చేత వంట చేసి 100 మంది వరకు భోజనాలు పెట్టి అట్లా కరోనా వరకు కూడా నేను స్వయంగా వంట చేసి ప్రతి గురువారం ఒక 200 మందికి భోజనాలు పెట్టి 1/2 కిలో రైస్ నుంచి మొదలుకొని అక్కడి వరకు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున జరిగిన సాయి వార్షికోత్సవం సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు కొన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఆనందించండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి.